హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్రెడ్ అండ్ కోవా కాంబినేషన్తో ఒక స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. కేవలం 15 నిమిషాల్లో ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేయచ్చండి. ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయండి ఇవి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునే దానికి ఫస్ట్ మిల్క్ బ్రెడ్ ఒకటి తీసుకోవాలండి. ఆ బ్రెడ్ పీసెస్ని ఇలా ప్లేట్లోకి పెట్టుకొని 1 అవర్ ఫ్యాన్ కిందనైనా ఆరబెట్టుకోవాలి, లేకపోతే ఎండలోనైనా ఆరబెట్టుకోవాలండి. ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటాయి. చూడండి, ఇలా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే 1/2 కప్పు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ని అంతా బాగా కలుపుకోవాలండి. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. పాలల్లో ఈ మిల్క్ పౌడర్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి పాలనైతే. ప్రజెంట్ ఇప్పుడు దసరా హాలిడేస్ ఉన్నాయి కదండి, పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు. అలాంటప్పుడు ఏదో స్వీట్స్ అయినా స్నాక్స్ అయినా చేయాల్సి ఉంటుంది. ఈ స్వీట్ని అయితే ఒకసారి చేసి పెట్టండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మళ్ళీ అడిగి చేయించుకుంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, మిల్క్ అయితే కన్సిస్టెన్సీ చిక్కబడింది. ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, కోవా అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంకొంచెంసేపు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. కోవానైతే చల్లారితే ఇంకా కొంచెము గట్టిగా అయిపోతుంది కోవా అనేది. అందుకు ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ కోవాని ఇట్లే అయినా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత బౌల్లోకి సైడ్లోకి పెట్టుకోవాలండి కోవానైతే. ఆ తర్వాత మిల్క్ బ్రెడ్ని తీసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేనైతే 2 పీసెస్గా కట్ చేసుకున్నానండి. చూడండి, బ్రెడ్ అంతా ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి బ్రెడ్ పీసెస్ని టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి బ్రెడ్ పీసెస్ని అయితే. చూడండి, బ్రెడ్ పీసెస్ అయితే డీప్ ఫ్రై అయిపోయినాయి. ఎక్సెస్ ఆయిల్ని అంతా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. సేమ్ ఇలానే మిగతా బ్రెడ్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేయాలండి. చూడండి, అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ అన్నీ. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ని అంతా మెల్ట్ అయ్యేలాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కుక్ అవుతుంది. తీగ పాకం వచ్చేంత వరకు షుగర్ సిరప్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ షుగర్ సిరప్ని సైడ్లోకి పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో వేసుకొని 1 నిమిషం అట్లా వదిలేసి ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలండి. షుగర్ సిరప్లో బ్రెడ్ పీసెస్ని ఎక్కువ టైం అయితే పెట్టొద్దండి. కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడే తీసేయాలండి. కోవా పెట్టేదానికి బ్రెడ్ పీసెస్ క్రిస్పీగా ఉంటేనే అవుతుందండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి బ్రెడ్ పీసెస్. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో నుంచి తీసుకోవాలండి. చూడండి, పాకాన్ని ఎంత బాగా పీల్చుకున్నాయి ఈ బ్రెడ్ పీసెస్ అనేటివి.
సేమ్ ఇలానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ షుగర్ సిరప్లో డిప్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా క్రిస్పీగా ఉన్నప్పుడు తీసేస్తే ఈ బ్రెడ్ పీసెస్ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయండి. ఎక్కువసేపు షుగర్ సిరప్లో డిప్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి, తినేదానికి అస్సలు టేస్ట్ బాగోదు. ఇలా తీసుకుంటే స్టఫింగ్ పెట్టేదానికి బాగుంటాయి. ఎప్పుడు చేసే స్వీట్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ఈ స్వీట్ని అయితే చేసి పెట్టండి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. చూసేదానికి డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే, భలే టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఈ రెసిపీని అయితే. బ్రెడ్ పీసెస్ అన్నీ షుగర్ సిరప్లో డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. షుగర్ సిరప్ అయితే కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని ఈ కోవాని అప్లై చేసుకోవాలండి. చూడండి, కోవా అయితే ఇంకా కన్సిస్టెన్సీ థిక్గా అయ్యింది. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఈ కోవాని అయితే స్టఫ్ చేసుకోవాలండి. ఈ బ్రెడ్ పీస్ పైన కోవాని అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ని ఈ కోవా మీద పెట్టుకోవాలండి. చూడండి, అంతేనండి. సేమ్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకొక బ్రెడ్ పీస్ చూపిస్తాను చూడండి. సేమ్ అలానే కోవాని అప్లై చేసుకోవాలి. బ్రెడ్ పీస్ పైన బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి కోవాని అయితే. ఆ తర్వాత ఇంకో బ్రెడ్ పీస్ని అయితే దాని మీద పెట్టుకోవాలి. అంతేనండి. చూడండి, బ్రెడ్తో స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. సేమ్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఎంతో ఎమ్మీగా కోవా స్టఫింగ్తో బ్రెడ్ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. బ్రెడ్ పీసెస్కి అప్లై చేసుకున్న తర్వాత కోవా అయితే కొంచెం మిగిలింది చూడండి. ఇది ఇలాగే అయినా తినేయచ్చండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమీ వేయట్లేదు. ఎప్పుడు బ్రెడ్తో చేసే బ్రెడ్ హల్వా డబుల్ కా మీఠా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా చేసి చూడండి. ఈ స్వీట్ అయితే భలే టేస్టీగా ఉంటుందండి, అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. అంతేనండి, ప్లేటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది.